అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఇల్లాలి బాధ్యత. అహల్య వంట పని ముగించుకొని గది నుంచి బయటకు వస్తూ ఉండగా వీధి తలుపు చప్పుడయింది. భర్త శేషగిరి వచ్చాడనుకొని ఆమె గబగబా వెళ్ళి తలుపు తీసింది. కానీ వచ్చింది వెనకవైపు ఇంట్లో ఉండే తాయారు. వంట పని అయిపోయింది, ఏమీ తోచక కాలక్షేపానికి ఇలా వచ్చాను అన్నది తాయారు. అహల్య భర్త పని మీద పట్నం వెళ్ళి 2 రోజులయ్యింది. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆమెకు తాయారు రాక ఆనందం కలిగించింది. తాయారు మంచి మాటకారి. ఆడవాళ్ళిద్దరూ మధ్య గదిలో చాపపరుచుకొని కూర్చొని చాలాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నారు. చీకటి పడి అహల్య దీపం వెలిగించాక తాయారు మెడలో నుంచి హారం తీసి ఆమె చేతికిచ్చింది. దీన్ని మా ఆయన పట్నంలో ప్రత్యేకంగా చేయించి తెచ్చాడు, ఎలా ఉన్నదంటావు అని అడిగింది తాయారు. ఎర్రరాళ్ల హారం దీపపు కాంతిలో మెరిసిపోతున్నది. అహల్య దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, హారం కొత్త నమూనాలో చాలా బాగుంది అన్నది సంతోషంగా. తాయారు కొంచెం ఆగి హారం కోసం చేయి చాచేసరికి అహల్య, పట్నంలో వెళ్ళిన పని అయితే మా ఆయన గాజులు చేయిస్తానన్నారు. రాత్రికి ఆయన తిరిగి రావచ్చు. గాజులకు బదులు ఇలాంటి హారం చేయించమంటాను. ఈ పూటకు దీన్ని నా దగ్గర ఉంచు, తెల్లవారి ఇస్తాను అన్నది. తాయారు సరేనని తన ఇంటికి వెళ్ళిపోయింది. అహల్య హారాన్ని పెట్టెలో దాచి భర్త కోసం చాలాసేపు ఎదురుచూసి ఒక్కతే భోజనం చేసి తలుపులన్నీ మూసి పడుకుంది. తెల్లవారుతూనే నిద్రలేచిన అహల్య పెరటి గది తలుపు తెరచి ఉండటం చూసి అదిరిపడింది. గదిలో ఆమె పెట్టెలోని బట్టలన్నీ చిందరవందరగా కిందపడి ఉన్నాయి. పెట్టెలో ఉండవలసిన ఆమె కమ్మలు, 100 రూపాయలు తాయారు హారం లేవు. దొంగ ఉపాయంగా బయట నుంచి పెరటి తలుపు గడితీసి లోపల ప్రవేశించాడు. అహల్య ఇరుగు పొరుగు వాళ్లను పిలిచి జరిగింది చెప్పింది. అంతా ఆమె పట్ల సానుభూతి కనబరిచారు. తాయారు ఆమెను కొంచెం పక్కకు తీసుకుపోయి, నా హారం భద్రంగా ఉంది కదా అని ఆతుర్దాగా అడిగింది. అహల్య కళ్ళనీళ్లు తిరుగుతూ ఉండగా, అది పోయింది అన్నది. కొంప మునిగింది. హారం నీకిచ్చానని అది పోయిందని తెలిస్తే మా ఆయన నన్ను బ్రతకనివ్వడు అంటూ తాయారు ఏడ్పు ముఖం పెట్టింది. తాయారు, ఇప్పుడేం గొడవ పెట్టకు, మా ఆయన వచ్చాక అంతా సర్దుబాటయ్యేలా చూస్తాను అన్నది అహల్య. 2 రోజుల్లో మా ఆడపడుచు పెళ్ళి, ఆ రోజుకు హారం కావాలి, 2000 ఖరీదు చేసే హారం అది అంటూ తాయారు వెళ్ళిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి అహల్య భర్త శేషగిరి పట్నం నుంచి తిరిగి వస్తూనే, ఏమిటి గొడవంతా అంటూ చిరాకు పడ్డాడు. అహల్య అతడికి తాయారు హారం సంగతి వదిలి రాత్రి దొంగ ఎత్తుకుపోయిన తన కమ్మలు, 100 రూపాయలను గురించి చెప్పింది. శేషగిరి కోపంగా, ఎంత పని జరిగింది, అంత మొద్దు నిద్రేమిటి అన్నాడు. ఆ మాటలతో అహల్యకు కోపం వచ్చి, నువ్వు రోజుల తరబడి ఇంట్లో ఉండకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఎవడో దొంగ పీనుగా నేను ఒంటరిగా ఉన్నానని కనిపెట్టి ఈ పని చేశాడు అంది. శేషగిరి మరి భార్యనేమీ కోపగించుకోలేదు. ఆ సాయంత్రం అహల్య భర్తకు పోయిన తాయారు హారం గురించి చెప్పి, 2 రోజుల్లో తాయారుకు ఎలాగైనా సరే అలాంటి హారమే చేయించి ఇవ్వాలి, లేకపోతే మన మర్యాద దక్కదు అన్నది. తాయారు భర్త పరమపిసినారి. ఆయన భార్యకు 2000 ఖరీదు చేసే హారం చేయించాడంటే నేను నమ్మను. అది పూత బంగారపుదై ఉంటుంది. అటువంటి నగలు పట్నంలో కోకొల్లలు. 10 రూపాయలు పారేసి అటువంటిదొకటి తెస్తాను అని పట్నం బయలుదేరాడు శేషగిరి. అప్పటికి గండం గడుస్తుందని, తరువాత భర్తకు నచ్చ చెప్పవచ్చని ఊరుకుంది అహల్య. ఆ సాయంత్రం ఎర్రరాళ్ల పూత బంగారం హారంతో తిరిగి వచ్చాడు శేషగిరి. అది అచ్చు బంగారు హారం లాగానే ఉంది.
అహల్యకు తల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లయింది. ఆమె హారం తీసుకొని అప్పటికప్పుడే తాయారు ఇంటికి వెళ్ళింది. తాయారు హారాన్ని చూస్తూనే, ఇది నా హారమే, పోయిన సొత్తు దొరకటం ఈ రోజుల్లో పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత విడ్డూరం అన్నది ఆశ్చర్యంగా. అహల్య చిన్నగా నవ్వి, ఇది నీ అసలు హారం కాదు, నకిలీది. పట్నం నుంచి మా ఆయన 10 రూపాయలకు కొని తెచ్చాడు. దీనితో ప్రస్తుతానికి నీ ఆడపడుచు పెళ్లి అవసరం గడుస్తుంది. తరువాత మెల్లిగా మా ఆయనకు నచ్చచెప్పి ఇటువంటిదే బంగారు హారం చేయిస్తాను, నా మాట నమ్ము అన్నది. తాయారు హారాన్ని మెడలో వేసుకుంటూ, ఇది నా అసలు హారమే, నువ్వే అసలుకు నకలుకు తేడా తెలుసుకోలేకపోతున్నావు. నీ భర్త అసలు రూపం నువ్వు తెలుసుకోవాలని నీతో కొంత కఠినంగా ప్రవర్తించాను అన్నది. తాయారు మాటలు బోధపడక అహల్య ఆమెకేసి వింతగా చూసింది. తాయారు జరిగిందేమిటో ఆమెకు వివరించింది. ఒక రాత్రివేళ బయట ఏదో అలికిడి కాగా తాయారు కిటికీలోంచి పెరట్లోకి చూసింది. అక్కడ శేషగిరి తచ్చాడుతుండటం కంటపడగానే ఆమె ఆశ్చర్యపోయింది. తెల్లవారి దొంగతనం మాట వింటూనే దొంగ ఎవరైంది ఆమె తేలిగ్గా ఊహించగలిగింది. శేషగిరికి పట్నంలో పని జోదం తప్ప మరొకటి కాదని తాయారుకు తెలుసు. ఆమె భర్త పట్నంలో జోదమాడుతున్న శేషగిరిని చాలాసార్లు చూశాడు. భర్త తెచ్చిన ఎర్ర రాళ్ల హారం పూత బంగారపుదని ఆమె మొదట్లో ఎరుగదు. ఆమెకు బంగారం నాణ్యం తెలుస్తుందో లేదో చూద్దామని ఆమె భర్త హారం 2000 చెప్పాడు. హారం పోయిందని తాయారు చెప్పాక అతను పోతే పోయిందిలే అని అసలు సంగతి భార్యకు చెప్పాడు. అహల్య, జరిగిందిది. ఈ దొంగతనం ఆసరాగా నీ భర్త అసలు రూపం నీకు తెలిసేలా చెయ్యాలని చిన్న నాటకం ఆడాను. ఎర్రరాళ్ల హారాలన్నీ ఒకే మూసలో పోతపోసినట్లు ఇలాగే ఉంటాయా? నీ భర్త ఈ హారాన్ని ముందే చూసినవాడిలా తెచ్చినప్పుడైనా నీకు అనుమానం కలగలేదా? ఇప్పటికైనా జాగ్రత్తపడు. జోదంలో డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలై సొంత ఇంట్లోనే దొంగతనం చేసే దశకు దిగజారిపోయాడు నీ భర్త అన్నది తాయారు. అహల్య కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, తాయారు, నా కళ్ళు తెరిపించి పుణ్యం కట్టుకున్నావు, నీ మేలెన్నటికీ మరిచిపోలేను అని తాయారుకు తన కృతజ్ఞత చెప్పుకొని తమ ఇంటికి తిరిగి వచ్చింది. శేషగిరి భార్య రావడం చూస్తూనే తాయారు హారం చూసి ఏమన్నది అని అడిగాడు. అహల్య జవాబేమీ ఇవ్వకుండా పెట్టెలో చీరలు అవి సర్దుకోసాగింది. శేషగిరి అది చూసి తెల్లబోతూ, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. మా పుట్టింటికి. జూదరికి దొంగకు భార్య నవ్వటం నా దురదృష్టం. అలాంటి వాళ్లకు 10 మందిలో ఉండే గౌరవ మర్యాదలు నేనెరగని దాన్ని కాను అన్నది అహల్య చేదరింపుగా. శేషగిరి నిలువునా చలించిపోయాడు. అతడు భార్య ముందుకు వచ్చి ఎంతో దీనంగా, నన్ను క్షమించు అహల్య, జోదం అనేది ఎంత ప్రమాదకరమైన జబ్బో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇక జన్మలో జోదం పేరుతో పట్నం మొహం చూస్తే ఒట్టు అంటూ భార్య చేతులు 2 పట్టుకున్నాడు. భర్త మాటలలోని నిజాయితీ గుర్తించిన అహల్య, జూదాల ద్వారా దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో సుఖం ఉండదు. మనం మీ ఉద్యోగం వల్ల వచ్చే జీతం డబ్బుతో సుఖంగా జీవించవచ్చు అంటూ పెట్టెను యథాస్థానంలో పెట్టేసింది. నీలాంటి ఉత్తమురాలు భార్యగా దొరకటం నా అదృష్టం అన్నాడు శేషగిరి ఎంతో సంతోషపడిపోతూ. భర్త తప్పుదారి పట్టినప్పుడు సరి అయిన దారికి వచ్చేలా చెయ్యడం ఇల్లాలి బాధ్యత కదా అన్నది అహల్య నవ్వుతూ. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.